గణేష్ పాత్రో గారు చెప్పిన స్టోరీని అక్కినేని నాగేశ్వరరావు గారికి వర్మ ఇంకోలా చెప్పడంతో ఆ స్టోరీ నాగేశ్వరరావు గారికి నచ్చకపోవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత వర్మ సురేంద్ర గారిని కలిసి ఈ సినిమా ఎలాగూ ఆగిపోయింది, నాగార్జున గారి డేట్స్ వేస్ట్ చేయకుండా నా డైరెక్షన్లో సినిమా తీద్దాం సార్ అన్నాడు. దాంతో సురేంద్ర గారు డెసిషన్ నా ఒక్కడి చేతుల్లో లేదు, వెంకట్ గారు కూడా ఓకే అనాలి, ఆయనతో కూడా ఒక మాట చెప్తా అని చెప్పి వెళ్ళిపోయారు. వర్మ వెంకట్ గారిని కలిసి నేను శివ సినిమా గురించి సురేంద్ర గారికి చెప్పాను, ఆయనకు బాగా నచ్చింది, ఆయన ఓకే అన్నారు, మీ అభిప్రాయం చెప్తే చాలు అన్నాడు వర్మ. సురేంద్ర ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు, ఒకసారి కలిసి మాట్లాడుతాలే అన్నారు వెంకట్ గారు. ఆ తర్వాత వర్మ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎలాగూ ఆ సినిమా ఆగిపోయింది కాబట్టి నేను శివ సినిమా గురించి వెంకట్ గారికి సురేంద్ర గారికి చెప్పాను, వారు ఓకే అన్నారు, మిమ్మల్ని కలవమన్నారు, మీరు ఏ విషయం చెప్తే వాళ్ళకి చెప్తాను అన్నాడు వర్మ. వారిద్దరికీ ఓకే అయితే నాకు ఏ అభ్యంతరం లేదు అన్నారు నాగేశ్వరరావు గారు. మొత్తానికి ఒకరికి తెలియకుండా ఒకరిని అబద్ధాలు చెప్పి వారు ఒకరికి ఒకరు 2 రోజుల వరకు కలవకుండా జాగ్రత్త పడి పరిశ్రమలో ఒక కొత్త కుర్రవాడు రామ్ గోపాల్ వర్మతో నాగార్జున సినిమా అనే ఒక పుకారు లేపారు. దీంతో నాగేశ్వరరావు గారు, వెంకట్ గారు, నాగార్జున గారు, సురేంద్ర గారు ఇక చేసేదేమీ లేక శివ సినిమా వర్మతో తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో హీరో పేరు భవానీ, విలన్ పేరు శివ. కానీ నాగార్జున శివ అనే పేరు హీరోకి, భవానీ అనే పేరు విలన్ కి పెట్టమన్నారు. డైలాగ్స్ రైటర్ తనకెళ్ళ బర్నీ గారు కావాలని వర్మ అతన్ని పిలిపించి కథ వినిపించారు. మాటలు రాసి తీసుకురమ్మని పంపించారు. ఆయన స్క్రిప్ట్ మొత్తం కామెడీతో రాసి తెచ్చారు. వర్మ చదివి, చూడు భరణి, నాకు కావాల్సింది ఇది కాదు, మన కథ చాలా సీరియస్ గా ఉంటుంది, ఒక్క మాట కూడా కామెడీగా ఉండకూడదు అని చెప్పి మళ్ళీ రాసి తెమ్మన్నారు. ఆయన వర్మ చెప్పినట్టే రాశారు. కానీ ఈ సినిమా ఖచ్చితంగా పోతుంది అని బర్నీ గారి నమ్మకం. సినిమా షూటింగ్ మొదలు పెట్టేసరికి వర్మ తీసే విధానం, ఆ యాటిట్యూడ్ పై ఒక నాగార్జునకి తప్ప ఎవరికీ నమ్మకం లేదు. ఈ సినిమాకి కో డైరెక్టర్ గా శివనాగేశ్వరరావుని తీసుకున్నారు. మధ్యలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణవంశీ జాయిన్ అయ్యారు. సినిమా షూటింగ్ 1989 ఫిబ్రవరి 16న మొదలైంది. మొత్తం మీద వర్మ గారికి కథ మీద ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఆయన అనుకున్నట్టుగా మొదటి రోజు బాగానే గడిచిపోయింది. ఈ సినిమాలో ఫైట్స్ అన్ని వర్మ గారు కంపోజ్ చేసినవే. అప్పట్లో సైకిల్ చైన్ పెద్ద సంచలనం. 1989 అక్టోబర్లో సినిమా విడుదలయ్యింది. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాలేజ్ స్టూడెంట్స్ సైకిల్ చైన్ తో కొట్టుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఈ సినిమాకి గాను ఉత్తమ దర్శకుడుగా 2 నందులు తీసుకున్న ఏకైక దర్శకుడు వర్మ గారే. అయితే సినిమాకి విజయవాడ వెళ్ళినప్పుడు విజయలక్ష్మి థియేటర్ మేనేజర్ ని పిలిచి మరీ, అప్పుడు మీరు తిట్టిన కుర్రాన్ని నేనే అని ఆ షాప్ అతన్ని కూడా పిలిచి 40 రూపాయలు మీకు అప్పున్నాను, ఇప్పుడు ఇస్తానని అంటే, వద్దు సార్, కానీ మీతో ఒక ఫోటో తీయించుకుంటాను అని ఫోటో తీయించుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమ శివ సినిమా తర్వాత, శివ సినిమాకి ముందు అనే అంతగా చరిత్ర సృష్టించింది. అప్పటికే వర్మకి రత్న గారితో వివాహం జరిగింది. అయితే ఒక రోజు తన భార్య రత్న గారు నిద్రపోతున్న వర్మని లేపి కాఫీ కోసం పాలు తీసుకురమ్మన్నారు. కానీ వర్మ మాత్రం నాకు కాఫీ అవసరం లేదు, నీకు అవసరం ఉంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నారు. ఇలాంటి విషయాలు రోజు జరుగుతుండేవి. ఒక రోజు రత్న గారు, అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని అడిగారు. అప్పుడు వర్మ, నేను నా కోసమే బతికే ఒక స్వార్థపరుడిని, నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నాడు. కొన్నాళ్లకు కూతురు పుట్టింది. ఇప్పుడైనా మారుతాడేమో అనుకున్నారు రత్నగారు. కానీ వర్మలో ఏమాత్రం మార్పు కనబడకపోగా మరింత స్వార్థం పెరిగింది. ఇక నా వల్ల కాదని విడాకులు తీసుకున్నారు. శివ సినిమా అయిపోయిన తర్వాత కేఎల్ నారాయణరావు, కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు వెంకటేష్ గారి డేట్స్ తీసుకుని ఆ తర్వాత చెన్నైలో ఉన్న శ్రీదేవి గారి దగ్గరికి వెళ్లి వెంకటేష్ డేట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆమె కూడా డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం అయితే బాగుంటుంది అని వారు వర్మ దగ్గరికి వచ్చి, వెంకటేష్ శ్రీదేవి డేట్స్ బుక్ చేశాం, వారి కాంబినేషన్ లో ఒక సినిమా తీయాలనుకుంటున్నాం, ఆ సినిమాకి మీరే డైరెక్టర్ అనుకుంటున్నాం, మీరు తీస్తారా అని అడిగారు. దానికి వెంటనే వర్మ, ముందు మీరు ఆవిడని కల్పించే ఏర్పాటు చేయండి అన్నాడు. కేఎల్ నారాయణ గారు, కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు కలిసి శ్రీదేవిని కలవడానికి చెన్నై వెళ్లారు. ఇంటి లోపలికి వెళ్లారు. శ్రీదేవి అమ్మగారు వచ్చి వాళ్ళ ముగ్గురిని సోఫాలో కూర్చోబెట్టారు. కానీ శ్రీదేవి గారు సరిగ్గా వీళ్ళ దగ్గరికి హాయ్ చెప్పడానికి వచ్చేసరికి కరెంటు పోయింది. కథ సిద్ధం చేసుకోండి, డేట్స్ ఇస్తాను అని చెప్పి ఫ్లైట్ కి టైం అవుతుందని వెళ్ళిపోయింది. కానీ ఆవిడ కొవ్వొత్తుల వెలుగులో సరిగ్గా కనబడలేదు. వర్మ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మొత్తానికి ఆ రోజు ఆవిడని చూడకుండానే తిరిగి వచ్చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చి
వెంకటేష్ గారిని కూడా కలిసి ఆయనతో మాట్లాడి ఒక కథ రెడీ చేశాడు. ప్రతి సీన్ లో శ్రీదేవి ఉండేటట్టు చూసుకొని కథ రెడీ చేసుకున్నాడు. అదే క్షణక్షణం. శివ సినిమాకి అవకాశం ఇస్తానని ఇవ్వలేకపోయినందుకు ఈ సినిమాకి కీరవాణి గారికి సంగీత దర్శకుడుగా అవకాశం ఇచ్చాడు. మొత్తానికి క్షణక్షణం షూటింగ్ మొదలు పెట్టారు. నాగార్జున గారికి మొదట చెప్పిన రాత్రి సినిమా కథని రేవతిని పెట్టి వర్మ క్రియేషన్స్ మీద ఒక హారర్ మూవీ సినిమాని మొదలు పెట్టాడు. ఈలోగా క్షణక్షణం సినిమా షూటింగ్ పూర్తి చేసి 1991 అక్టోబర్ 9న రిలీజ్ అయ్యింది. శివ లాంటి సెన్సేషనల్ సినిమా తీయడం వల్ల ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ నిర్మాతలు డిసెంబర్ 25న సెకండ్, ఆ తర్వాత థర్డ్ రిలీజ్ చేశారు. ఎవరి అంచనాలకు అందకుండా సినిమా సూపర్ హిట్ అయ్యి వర్మకి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే క్షణక్షణం అయిపోగానే రాత్రి సినిమాను రాత్ గా హిందీలో 1992 ఫిబ్రవరిలో విడుదల చేశారు. తర్వాత నాగార్జున హీరోగా ఉర్మిళ హీరోయిన్ గా పెట్టి అంతం సినిమా తీశాడు. 1992 అక్టోబర్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత జగపతి బాబు రేవతితో గాయం సినిమా తీశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కానీ శ్రీదేవి మీద మోజు తగ్గకపోవడంతో ఆవిడ డేట్స్ తీసుకొని నాగార్జున డేట్స్ కూడా తీసుకొని అప్పటికప్పుడు గోవింద గోవింద అనే ఒక కథ రెడీ చేసి ఇద్దరితో షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా తీయనని ప్రకటించాడు. గోవింద గోవింద సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి గారికి వర్మ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో అంటుందేమోనని భయంతో చెప్పలేకపోయాడు. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి ఊర్మిళని హీరోయిన్ గా పెట్టి రంగీలా సినిమా తీసి 1995 సెప్టెంబర్లో విడుదల చేశాడు. ఈ సినిమా బాలీవుడ్ లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. మళ్ళీ రంగీలా తర్వాత హైదరాబాద్ వచ్చి జయసుధ, జేడి చక్రవర్తి, మహేశ్వర్లని పెట్టి దయ్యం సినిమా తీశాడు. ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా బాగా ఆడకపోయినా చాలా మందిని భయపెట్టింది. ఆ తర్వాత నిర్మాతగా మనీ సినిమా తీశాడు. ఈ సినిమా మంచి హిట్ అవడంతో మనీకి సీక్వెల్ గా మనీ మనీ కూడా తీయించాడు. తర్వాత తన డైరెక్షన్ లో తెలుగులో అనగనగా ఒకరోజు హిందీలో తీశాడు. ఆ తర్వాత విజయవాడ రౌడీయిజం మీద బేస్ చేసుకుని జేడి చక్రవర్తిని పెట్టి సత్య సినిమా తీశాడు. ఈ సినిమా కూడా రికార్డు సృష్టించింది. నాగార్జున గారి మేనల్లుడు సుమంత్తో ప్రేమ కథ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైంది. కంపెనీ, రాత్, జంగిల్, బూత్ లాంటి సినిమాలు తీశాడు. ఆ తర్వాత బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతో సర్కార్ సినిమా తీశాడు. ఇందులో అమితాబ్, అభిషేక్ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. షోలే సినిమాని రీమేక్ చేసి 2007 ఆగస్టులో రిలీజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతో సర్కార్ 2 తీశాడు. ఇది బాగానే ఆడింది. ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ వచ్చి పరిటాల రవి నిజ జీవితాన్ని తీయాలని పరిటాల సునీత మరియు జైల్లో ఉన్న మద్దల చెరు సూరిని తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసి కథ తెలుసుకున్నాడు. మిగతా అనుచరులను కూడా కలిసి వివేక్ ఒబేరాయ్ మరియు సూర్యాలను పెట్టి 2010 అక్టోబర్ 22న రక్త చరిత్ర 1ని, డిసెంబర్ 3న రక్త చరిత్ర 2ని రిలీజ్ చేశాడు. ఆ తర్వాత సునీల్ ని, స్వాతిని పెట్టి అప్పల్ రాజు సినిమా తీశాడు. తర్వాత ఒక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి నాగ చైతన్యని హీరోగా పెట్టి బెజవాడ అనే సినిమా తీశాడు. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రవితేజ, చార్మిల కాంబినేషన్ లో దొంగల ముఠా అనే ఒక సినిమాని 5D కెమెరాతో తీసి చూపించాడు. ఈ సమయంలోనే ఎంతో మంది నూతన దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇటువంటి కెమెరాతో కూడా సినిమా తీయొచ్చు అని తెలుసుకుని ఎంతో మంది షార్ట్ ఫిల్మ్లు తీశారు. ఇలా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ఆ తర్వాత 26/11 లాంటి సినిమాలు తీస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉన్నాడు. లక్ష్మీ పార్వతిని కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి మరొక చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, OTTలో రిలీజ్ చేసిన పవర్ స్టార్ అనే సినిమా బాగా కాంట్రవర్షియల్ అయ్యాయి. ఇంకా ఎన్నో సినిమాలు తీశాడు. ప్రస్తుతం వ్యూహం అనే సినిమా అంత ఆడకపోయినా కాంట్రవర్షియల్ గానే నిలిచింది.